అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు ఆదివారం. ఈ కథను వినడం ద్వారా సూర్యదేవుడి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుంది. అనగనగా కాంపిల్య నగరం అనే ఒక పట్టణం ఉండేది. ఆ నగరంలో విదిగ్నుడు అనే ఒక శాస్త్ర పండితుడు, శిల్ప పండితుడు ఉండేవాడు. అతను శిల్పశాస్త్రంలోనే కాకుండా వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో కూడా విశేష ప్రతిభ కలిగినవాడు. పైగా నీతిమంతుడు, మంచి చెడు విచక్షణ జ్ఞానం కలవాడు. ఆ నగరంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నా ఇతడినే పిలిచేవారు. దానితో ధనం బాగా సంపాదించాడు. ఇతన్ని ఆశ్రయించి బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం లేదు. వాళ్ళు విదిగ్నుడితో పాటు ఉంటూ అతను చెప్పింది చేస్తూ వేతనాలతో బతుకుతూ గడుపుతుంటారు. విదిగ్నుడు మాత్రం తనకున్న విద్యను ఉపయోగించి పుష్కలంగా ధనాన్ని సంపాదించాడు. ఆ ధనంతో దాన ధర్మాలు, శ్రాద్ధ విధులు, దేవతా పూజలు ఘనంగా జరిపించేవాడు. అందువలన రాజ్యంలో అందరికీ ఆప్తుడయ్యాడు. తన కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. అవి ఇరుగు పొరుగు రాజ్యాలకు కూడా వ్యాపించాయి. దానితో పెద్ద పెద్ద ధనవంతులు, మంత్రులకు, రాజవంశీకులు అందరికీ తలలో నాలిక అయ్యాడు. ఇతర దేశాల రాజులు కూడా విధిజ్ఞ పిలిపించి గౌరవించి భవనాలు, దేవాలయాలు, తటాకాలు నిర్మింపచేసుకొని పుష్కలంగా బహుమతులు ఇచ్చి సాగనంపుతూ ఉండేవారు. ఆ ధనంతో విదిగ్నుడు ఇంకా దాన ధర్మాలు ఆచరించారు. ఇలా వాస్తుశాస్త్రంతో, శిల్పశాస్త్రంతో, జ్యోతిష్య శాస్త్రంతో ధర్మబద్ధంగా ధనాన్ని కీర్తించి ప్రతిష్ఠించాడు. కొంతకాలానికి అతడు స్వర్గస్థుడయ్యాడు. భూలోకంలో చేసిన పుణ్యాలకు ఫలితంగా ఈసారి బ్రాహ్మణుడుగా జన్మించాడు. బ్రహ్మచర్యంతో సర్వశాస్త్రాలు అభ్యసించాడు. గృహస్థ ఆశ్రమంలో వేదాంతశీలుడై నిరంతర ధ్యాన నిష్టతో గొప్ప గొప్ప వ్రతాలు, పూజలు చేసి చివరికి యోగ విధులకు వంద్యుడైన యోగి అయ్యాడు. వానవస్త్రం ధరించి స్వీకరించాడు. పరిపక్వతను సాధించాడు. చివరికి 4వదైన సన్యాస ఆశ్రమం కూడా స్వీకరించాడు. ఆత్మసాక్షాత్కారం పొంది జీవముక్తుడై చివరికి విదేహ కైవల్యం పొందాడు. ఇంద్ర, విన్నావు కదా, వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, జ్యోతిష్యం ఆయా శాస్త్రాల ప్రావీణ్యం విదిగ్నుడికి క్రమంగా ముక్తికి సాధనమైంది. మరొక ఉదాహరణ చెబుతాను, ఆలకించు అని అన్నాడు. బృహస్పతి, ఇంద్ర, మహిష్మతి నగరంలో ఒక విశాలాక్షుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే పెద్ద పెద్ద కళ్ళతో, కోటేరు లాంటి ముక్కుతో, బంగారు రంగు వంటి దేహంతో, ఆకట్టుకునే ముఖ వచ్చస్సుతో మరొక మన్మధుల్లా ఉండేవాడు. ఆ అందానికి తోడు మంచి మాట నేర్పరితనము ఉండేది. చక్కగా పాడేవాడు. అయితే ఆడేవాడు కూడా. కవిత్వం చెబుతూ ఉండేవాడు. అన్నింటినీ మించి ఇతడు కామశాస్త్రంలో ఆరితేరిన దిట్ట. ఉత్తమ లక్షణాలు కలిగిన కన్యను వరించాలి అనే తపనతో తానే స్వయంగా కన్యని అన్వేషిస్తూ దేశ దేశాలు తిరగడం ప్రారంభించాడు. ఒకే ఒక దేశంలో రాజకుమారి సర్వాంగ సుందరి అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి రాజుగారికి తనను తాను పరిచయం చేసుకుని తన కన్య లక్షణాలు చూసి వరుడి వివరాలు చెప్పే వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. రాజు అంతఃపురంలోనికి తీసుకుని వెళ్ళి తన కూతురైన సుశీలను చూపించాడు. విశాలాక్షుని సౌందర్యానికి ఆకర్షితురాలైన రాకుమారి అతడినే వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులకి ఆ క్షణంలోనే చెప్పేసి వెంటే విశాలాక్షునికి శీతోపదేశారాలు చేసింది. అతడు తేరుకున్నాడు. రాజు ఇద్దరికి ఒక శుభముహూర్తంలో ఘనంగా వివాహాన్ని జరిపించాడు. బంగారు దివ్యాభరణాలు, దానదాసీ జనం అన్నీ సమృద్ధిగా బహుకరించి రాజు చివరికి తన రాజ్యంలో కొంత భాగాన్ని కూడా అల్లుడైన విశాలాక్షుడికి బహుకరించి దారపోశాడు. సౌందర్యంలో, అనురాగంలో పరస్పరం ఒకరినొకరు పుణికిపుచ్చుకుంటున్న ఆ విశాలాక్షి దంపతులు రాజభవనంలో హంసతూలిక తలపాల మీద, సరోవరంలో ఉద్యానవనాల్లో కేలియాడుతూ విలాసంతో హాయిగా దాంపత్య సుఖాలు అనుభవిస్తున్నారు.
కామశాస్త్రంలో కుశలుడు అయిన విశాలాక్షుడు పొందుతున్న ఆనందానికి అవధులు లేవు. అలాగని ఇంతటితో సంతృప్తి చెందలేదు. విశాలాక్షుడు ఆ సౌందర్యరాశితో కలిసి యథాశాస్త్రంగా ధర్మార్థ కామ పురుషార్థాలను మూడింటిని సక్రంగా పండించుకుంటున్నాడు. ఏ సమయంలో ఏది చేయాలో అది చేసి కృతజ్ఞుడయ్యాడు. ధనలోకం లేకుండా యజ్ఞయాగాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు. చిన్న పాపం కానీ కొంచెం దుఃఖం కానీ అతడు చేయలేదు. ఆపదలే అతను వినలేదు. మనసుకు నచ్చిన ఆ సుందరాంగి అయిన సుశీలతో అతడు తనకు నచ్చినట్లు హాయిగా గాంధర్వం వేదం పాడుకుంటూ కాలానికి అనుగుణంగా అభిరుచికి అనుగుణంగా సుఖ సంతోషాలు అనుభవిస్తున్న వాటి అంచులు రుచి చూస్తున్నాడు. సంవత్సరాలు రోజులుగా దొర్లిపోతున్నాయి. చివరికి కాలధర్మం చెందారు. కానీ తాము ఉపాసించిన గాంధర్వ కామశాస్త్రాల మహిమ వల్ల అతడు గంధర్వుడిగా, ఆమె గంధర్వ కన్యగా గంధర్వలోకంలో పునర్జన్మలు పొందారు. అక్కడ కూడా దంపతులు అయ్యారు. ఆడుతూ పాడుతూ ఇష్టం వచ్చినట్లుగా భోగాలు తనివి తీరా ఆస్వాదిస్తున్నారు. ఒకరోజు కైలాసానికి దగ్గరలో ఉన్న ఉద్యానవనంలో వీరికి పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ కనిపించారు. దంపతులు ఇద్దరూ సాష్టాంగపడ్డారు. నాదవేత్త అయిన గంధర్వుడు మంజుల స్వరాన్ని విప్పి మెల్లగా ఆది దంపతులపై స్తుతిగీతం అందుకున్నాడు. గంధర్వ సుందరి వేణు వీటినట్లుగా గొంతు కలిపింది. పార్వతీ పరమేశ్వరులు ఎంతగానో సంతోషించారు. నా దగ్గరైన శివుడై అయితే మరింత ప్రసన్నుడై ఆనందంతో ఇంతటి ఉత్తమ సంగీతాన్ని నేనెప్పుడూ వినలేదు. గంధర్వుడా, నీవు ధన్యుడు. నువ్వు నీ భార్య ఇంద్రలోకం వెళ్ళండి, ఇది నా ఆజ్ఞ అని వరమిచ్చాడు. గంధర్వ దంపతులు ఆనందంతో మరింతగా స్తుతించారు. ఇంతలో ఒక దివ్య విమానం వచ్చి వీరి దగ్గర నిలిచింది. దాన్ని ఎక్కి గంధర్వ దంపతులు ఇంద్రలోకం చేరుకున్నారు. అక్కడ నందన సీమలతో ఎంతో ఇంద్రాది దేవతల్ని తమ తమ దివ్యగాన మాధుర్యంతో రంజింపజేస్తూ తాము రంజిల్లుతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు దేవతలందరూ సత్యలోకానికి వెళ్ళవలసి వచ్చింది. సరస్వతీ చతుర్ముఖులు సమక్షంలో పేరులగం సాగుతుంది. ఇంద్రుడు ప్రత్యేకంగా ఆ నవదంపతులకి అంటే సుశీల విశాలాక్షులను తీసుకొని వెళ్ళాడు. ఆ మహోత్సవంలో అప్సరసలు అందరూ ఆడారు, పాడారు. దేవగాయకుల దివ్యగానామృతాన్ని పంచుతున్నారు. బ్రహ్మ అనుగ్రహం కోసం, వీణాపాణి మెప్పు కోసం ఎవరు మటుకు వారే తమ తమ ప్రతిభను అమిరిపితంగా ప్రదర్శిస్తున్నారు. ఆ సందర్భంలో దేవేంద్రుడు ఈ దంపతుల గాంధర్వ విద్య గురించి వివరించి సూచించాడు. ఆ విప్పండివి అని వీరికి కనుసైగ చేశాడు. తక్కిన వారి సంగీత నృత్యాల్ని చేతి సంజ్ఞలతో నిలుపుదల చేశారు. అప్పుడు సుశీల విశాల దంపతులు గొంతు సవరించారు. నారద తుంబర్లకు సైతం లభించని సువర్ణ అవకాశం తమకు లభించడంతో ఇద్దరూ మైమరిచి తమ గాన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విభిన్న స్థాయిలతో వివిధ రకాలని యథాశాస్త్రంగా ఆలపించారు. వాణి చతుర్ముఖుల్ని స్తుతించే కీర్తనలు గానం చేశారు. సంగీత సరస్వతి తానై ఆలపించారు. ఎంతగానో సంబరపడిందో ఆ సంతోషాన్ని ప్రకటించడానికి ఆ వాగ్దేవత కూడా మాటలు చాలలేదు. బ్రహ్మదేవుడు ఆనందంతో ఆదరంతో పులకించిపోయాడు. 8 కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అశ్రువులు జారాయి. చాలాసేపటికి తేరుకున్నాడు. విశాలాక్ష, నువ్వు నాద బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నావు. ఇదిగో నీకు ప్రజాపతి పదవిని ఇస్తున్నాను. ఇక నుంచి మీ నివాసం ఇక్కడే, ఈ సత్యలోకంలోనే. మాతో పాటే ఆనందించండి. వేదోచరమైన బ్రహ్మతత్వాన్ని నీకు నేను ఉపదేశిస్తాను అని అనుగ్రహించి అవ్యయము సచ్చిదానందము అయిన పరబ్రహ్మ నీకు నేను తత్వాన్ని ఉపదేశించాడు. ఇంద్ర, యథార్థంగా జరిగిన కథను విన్నావు కదా, ఇప్పుడేమంటావు? నువ్వు కామ గాంధర్వ శాస్త్రాలు అంతర్బహిర్తుని కలిగిస్తాయి అని నేను ఒప్పుకుంటావా అని అన్నాడు.